హాయ్ టుడే మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ జియుఐ ఈ బోత్ టాపిక్స్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ద రైజ్ ఆఫ్ ఎర్రర్ కండిషన్స్. ఒక ప్రోగ్రాంలో జనరేట్ అయ్యే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధానాన్నే ఏమని కాల్ చేస్తారు? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేసి కాల్ చేస్తారు. ఎక్సెప్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద రైజ్ ఆఫ్ ఎర్రర్ కండిషన్స్. హ్యాండ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ టు సాల్వ్ ద టైప్ ఆఫ్ ఎర్రర్స్. అసలు ప్రోగ్రాంలో ఎక్కడ ఎర్రర్ వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ ఎర్రరు అని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసుకునే విధానాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 3 types ఆఫ్ ఎర్రర్స్. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ సింటాక్స్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటి? పైథాన్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అనే ఫంక్షన్ వాడతాం. ఇక్కడ టీ మిస్ అయింది, అప్పుడు వచ్చే ఎర్రర్ని సింటాక్స్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. వాడిచ్చే ప్యాటర్న్లో ఏదన్నా మిస్ అయితే జనరేట్ అయ్యే ఎర్రర్స్నే సింటాక్స్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. రెండోది లాజికల్ ఎర్రర్. 2 + 2 అవుట్పుట్ 4 రావాలి. 2 + 2 అవుట్పుట్ 4 రావాలి, కానీ నాకు 0 వచ్చింది అంటే ప్లస్ బదులుగా మైనస్ని రీప్లేస్ చేస్తుంటా. లాజిక్లో తప్పు రాశాను. ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ సింటాక్స్ ఎర్రరు, లాజికల్ ఎర్రరు మన కాన్సెప్ట్ అయితే కాదు. మూడోది ఒకటి ఉందండి, ఇట్ ఈస్ కాల్డ్ రన్ టైమ్ ఎర్రర్స్ అనేసి కాల్ చేస్తారు. రన్ టైమ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డిస్ప్లే అయ్యే ఎర్రర్స్నే రన్ టైమ్ ఎర్రర్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను 4/2 అవుట్పుట్ 2 రావాలి. నేను మీతో మాట్లాడుతా 4/0 అని ఇచ్చాను. వెంటనే మనకి డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ అనే మెసేజ్ వస్తుంది. అలా వచ్చే మెసేజ్లనే మనము రన్ టైమ్ ఎర్రర్స్ అనేసి కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నా అకౌంట్లో 5,000 రూపీస్ ఉన్నాయి. నేను ఏటీఎం సెంటర్కి వెళ్ళి 10,000 రూపీస్ విత్డ్రాలు టైప్ చేశాను. వెంటనే నాకు ఒక మెసేజ్ వస్తుంది, ఏమనంటే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని. సో ఇట్ ఈస్ కాల్డ్ రన్ టైమ్ ఎర్రర్స్ అనేసి కాల్ చేస్తారు. రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధానాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ట్రై, ఎక్సెప్ట్, ఫైనలీ, రైస్, ఎల్స్ ఇలాంటి కీవర్డ్స్ యూస్ చేస్తాం. ట్రై ఉంటే కంపల్సరీగా ఎక్సెప్ట్ అనేది ఉండాలి. ట్రైలో లాజిక్ రాస్తాం. లాజిక్ ఓకే అయితే ఆన్సర్ని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ట్రైలో గనక ఎర్రర్ జనరేట్ అయితే వెంటనే ఎక్సెప్ట్కి వెళ్ళిపోయి ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటో డిస్ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఆల్రెడీ నా దగ్గర ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి పెట్టాను, చూద్దామండి. ఫస్ట్ ట్రై కోలన్ ట్యాబ్ స్పేస్ m=eval ఇన్పుట్ ఎంటర్ m వాల్యూ n=eval ఎంటర్ n వాల్యూ. ఇక్కడ ప్రింట్
డివిజన్ ఈజ్ కామా m/n అని ఇచ్చాను. ట్రైలో ఎర్రర్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్సెప్ట్. డివిజన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని జీరో డివిజన్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. జీరో డివిజన్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఏమని రాస్తున్నా? సారీ, కెనాట్ పాసిబుల్ డివిజన్ అనేసి రాశాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ట్రై కాడికి వస్తుందండి. ఎంటర్ m వాల్యూ అంది, 5 అని ఇచ్చాను. n వాల్యూ 3 అని ఇచ్చాను. 5/3 1.6 అనేసి ప్రింట్ అవుతుంది. కావాలంటే అంతవరకు ఒకసారి చూడండి. ఎంటర్ m వాల్యూ 5, n వాల్యూ 3, డివిజన్ ఈస్ 1.6. నేను మీతో మాట్లాడుతా m వాల్యూ 5 అని ఇచ్చాను, n వాల్యూ 0 అని ఇచ్చాను. 5/0 పాసిబులా? మ్యాథమెటిక్స్లో సంథింగ్ బై 0 ఇంపాసిబుల్. అంటే ట్రైలో ఎర్రర్ జనరేట్ అయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్సెప్ట్కి వెళ్ళింది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే జీరో డివిజన్ ఎర్రర్ అంటారు. ఇక్కడికి వచ్చి దాన్ని ఆ మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. సంథింగ్ బై 0 ఇంపాసిబుల్, వెంటనే మనకి సారీ కెనాట్ పాసిబుల్ అనేసి డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. ట్రై ఉంటే కంపల్సరిగా ఎక్సెప్ట్ అనేది ఉండాలి. ట్రైలో లాజిక్ రాస్తాం. ట్రైలో ఉన్న లాజిక్ కనుక ఓకే అయినట్లయితే ఇక్కడున్న ఆన్సర్ని ప్రింట్ చేస్తుంది. ట్రైలో ఎర్రర్ జనరేట్ అయితేనే ఎక్కడికి వెళ్తుంది? ఎక్సెప్ట్కి వచ్చేసి ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే జీరో డివిజన్ ఎర్రర్, సారీ కెనాట్ పాసిబుల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇది ఒక మోడల్ అండి. కానీ ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ని యూజర్ అయిన నేనే ప్రింట్ చేశాను. అలా కాదు, సిస్టమ్ నుంచి గెట్ చేసుకోవాలి. గెట్ చేసుకోవాలంటే జీరో డివిజన్ ఎర్రర్కి అలియాజ్ నేమ్ క్రియేట్ చేశాను. యాజ్ కే అన్న, కే ఈజ్ ఏ అలియాజ్ నేమ్ అనేసి కాల్ చేస్తారు. ఈ కేని ప్రింట్ చేశాను. అంటే జీరో డివిజన్ ఎర్రర్ అనే క్లాస్లో ఉన్న ఇన్బిల్ట్ మెసేజ్ని అది ప్రింట్ చేస్తుంది. సంథింగ్ బై 0 ఇచ్చాను, వెంటనే డివిజన్ బై 0 అనేసి ప్రింట్ చేసింది. దీన్నే అలియాస్ అనేసి కాల్ చేస్తారు. అలియాస్ ఈ జీరో డివిజన్ ఎర్రర్ అనే మాడ్యూల్కి కే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ కేని ప్రింట్ చేస్తే అందులో ఉన్న మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నానండి. ఎక్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నా. ఎక్స్ ఈక్వల్స్ టు 11 22 33 అని ఇచ్చాను. ఇది జీరో ఇండెక్స్ అంటారు. దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2. ఇక్కడికి వస్తుంది ట్రైలోకి. ఇక్కడ ప్రింట్ ఎక్స్ ఆఫ్ 1 ఇండెక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఆఫ్ 1 అన్న. ఎక్స్ అనే లిస్ట్లోంచి 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నా. అంటే ఇది జీరో ఇండెక్స్, ఇది వచ్చేసరికి 1 అనే ఇండెక్స్, అంటే 22 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ ఆఫ్ 7th ఇండెక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఎక్స్ ఆఫ్ 7 అనేసి ఇచ్చాను. అసలు 7th అనే ఇండెక్స్ ఉందా? లేదు. అంటే ట్రైలో ఎర్రర్ జనరేట్ అయింది. ఆ ప్రింట్ కాడ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్సెప్ట్కి వెళ్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే ఇండెక్స్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. ప్రింట్ ఏమని రాస్తాం? సారీ యు ఆర్ క్రాస్డ్ యువర్ లిస్ట్ ఇండెక్స్ రేంజ్ అనేసి ప్రింట్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో నో ప్రాబ్లం, సెకండ్ దాంట్లోనే ఎర్రర్ జనరేట్ అయింది. ఎప్పుడైతే సెకండ్ ప్రింట్లో ఎర్రర్ జనరేట్ అయిందో వెంటనే ఎక్సెప్ట్కి వెళ్ళిపోయి ఆ ఎక్సెప్ట్లో ఉన్న ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ గమనించారా మీరు? జీరో ఇండెక్స్, 1 ఇండెక్స్, 2. ఇక్కడ 1 ఇండెక్స్లో ఉన్నదాన్ని ప్రింట్ చేయమన్నా 22. ఇక్కడ 7th ఇండెక్స్లో ఉన్నదాన్ని ప్రింట్ చేయమన్నా. అసలు 7th ఇండెక్స్ అనేదే లేదు. వెంటనే
ఎక్సెప్ట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్లో ఆ మెసేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా అలియాజ్ నేము క్రియేట్ చేస్తున్నా. అలియాజ్ నేమ్ జెడ్ అని ఇచ్చానండి. అంటే ఇండెక్స్ ఎర్రర్కి జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. జెడ్ అన్న ఆ జెడ్లో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. సో గమనించారా, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇందాక ఎర్రర్ మెసేజ్ని చూసినట్లయితే సారీ యు ఆర్ క్రాస్డ్ అని రాశాను. ఇప్పుడేం రాసాము, మనం రాయకుండా ఇన్బిల్ట్గా ఇండెక్స్ ఎర్రర్ అనే మాడ్యూల్లో ఉన్న ఎర్రర్ని గెట్ చేసుకున్నాము. ఇక్కడ ఫైనలీ అనే ఒక కీవర్డ్ ఉంది. ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే ట్రై క్యాచ్తో సంబంధం లేకుండా ఫైనలీలో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. ట్రైలో ఉన్న లాజిక్ ట్రూ అయితే ఇది ప్రింట్ అయ్యి ఫైనలీలోకి వెళ్తుంది. ట్రైలో ఉన్న లాజిక్ రాంగ్ అయితే ఎక్సెప్ట్లో ఉన్నది ప్రింట్ అయ్యి ట్రైలోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 1 అన్న ఎక్స్ ఆఫ్ 1 అనే ఇండెక్స్లో ఎంత ఉంది 22, అది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఫైనలీలోకి వెళ్ళి వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ అవుతుంది. సో అంటే ట్రైలో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఫైనలీలో ఉన్న అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ 11 అని ఇచ్చాను. సో ఇక్కడ 11 అనే ఇండెక్స్ ఉందా, లేదు. వెంటనే యాక్సెప్ట్కి వెళ్ళిపోయి ఆ ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ అయ్యి ఆ తర్వాత ఫైనలీలో ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ట్రైలో ఉన్న స్టేట్మెంట్ ట్రూ అయితే ట్రైలో ఉన్న అవుట్పుట్ ప్రింట్ అయ్యి వెంటనే ఫైనలీలోకి వెళ్ళి అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ట్రైలో ఉన్న కండిషన్స్ కనుక రాంగ్ అయినట్లయితే ఎక్సెప్ట్కి వెళ్ళి ఎక్సెప్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసి ఫైనలీలోకి వెళుతుంది. సో ఇది బేసిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేసి కాల్ చేస్తారు. నేను డెప్త్గా దీనికోసం మనము ప్రాజెక్టు డిస్కస్ చేసినప్పుడు చేస్తాము. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే GUI. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. GUI పైథాన్ సపోర్ట్స్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ GUI అంటే టు బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ అండ్ డ్రాయింగ్స్ అనేసి కాల్ చేస్తాం. అప్లికేషన్స్ని డిజైన్ చేయడం కోసం, డ్రాయింగ్స్ని డ్రా చేయడం కోసం మనము GUI అనే దాన్ని యూజ్ చేస్తాము. సో అప్లికేషన్స్ అంటే ఏంటి, నోట్ ప్యాడ్, MS వర్డ్, VLC ప్లేయర్, ఆఫ్లైన్ గేమ్స్ ఇలాంటి అప్లికేషన్స్ని, లాగిన్ ఫామ్స్ ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ని, లేదు డ్రాయింగ్స్ని అంటే రెక్టాంగిల్, పాలిగాన్, సర్కిల్స్, లోగోస్ డిజైన్ చేయడం కోసం మనము GUI అనే దాన్ని యూజ్ చేస్తాము. ఈ GUIలో 2 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి TK ఇంటర్ అనే మాడ్యూల్, రెండోది టర్టిల్ అనే మాడ్యూల్ ఉంటుంది. TK ఇంటర్ అనే మాడ్యూల్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఇట్ ప్రొవైడ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్. TK ఇంటర్ provides various types of controls like as buttons అంటే yes, no, cancel, message boxes, radio buttons, genders, check boxes, text areas ఇలాంటి కంట్రోల్స్ని ప్రొవైడ్ చేయడం కోసం GUIలో TK ఇంటర్ అనే మాడ్యూల్ని వాడతాం. టర్టిల్ అనేది డ్రాయింగ్స్ని డ్రా చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫస్ట్ నేను TK ఇంటర్ మీద ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఆ తర్వాత GUIకి సంబంధించిన టర్టిల్ మీద ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనము ఫ్రమ్ TK ఇంటర్ అనే మాడ్యూల్లోంచి అన్ని ఫంక్షన్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ స్టార్. Z అనేది ఒక ఆబ్జెక్ట్ అండి. దేనికి, TK అనే ఇన్బిల్ట్ క్లాస్. TK ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఏ మాడ్యూల్లో, TK ఇంటర్ అనే మాడ్యూల్లో
టీకే అనే ఒక క్లాస్ ఉంటుంది. టీకే ఇస్ నథింగ్ బట్ స్పెసిఫైడ్ విండో. మనకు ఒక విండో వస్తుందండి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే, ఆ విండోనే టీకే క్లాస్ అంటారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జెడ్ డాట్ మెయిన్లో మనం ఇప్పటివరకు ఊప్స్లో మెథడ్స్ నేము గెట్ అని, పుట్ అని, డిస్ప్లే అని ఇలా తీసుకున్నాం, రీడ్ అని. అలాగే మెయిన్ లూప్ అనే మెథడు ఈ టీకే అనే ఒక క్లాస్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జెడ్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? టీకే క్లాస్ని. టీకే క్లాస్లో ఉన్న మెయిన్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయమన్నాను. సో జెడ్ డాట్ పీవై అనేసి ఇచ్చాను. సేవ్ అన్న, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాను. మన పైథాన్ ఐడిఎల్ఈలోకి వెళ్ళి ఓపెన్ చేశాను. F5 అన్న, వెంటనే ఒక విండో వచ్చింది. గమనించారా మీరు? ఈ విండోనే మనము టీకే ఇంటర్ అంటాం. టీకే ఇంటర్లో టీకే అనే క్లాసు ఈ విండోని క్రియేట్ చేసింది. పైన ఒక టైటిల్ వచ్చింది. దాని పేరు టీకే అని డిఫాల్ట్గా ఉంటుంది. ఆ టైటిల్ మనకు నచ్చలేదు, మనము ఆ టైటిల్ యొక్క నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది నెక్స్ట్ ప్రోగ్రాంలో చూడటం. సో జెడ్ డాట్ టైటిల్ చేంజ్ చేయడానికి టైటిల్ అనేది వాడుతున్నా. అప్లికేషన్ అని ఇచ్చాను. సో టైటిల్ నేమ్ అప్లికేషన్ F5 అన్నాం. వెంటనే ఓకే అన్నాం. ఇక్కడ చూడండి అప్లికేషన్ వచ్చింది. మ్యాక్సిమైజ్ చేయండి స్క్రీన్ని, ఎందుకంటే ఆ విండో అనేది చాలా స్మాల్ సైజ్ వచ్చింది. సైజుని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా కంట్రోల్స్ ఉన్నాయి, బట్ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. టైటిల్ అనగానే ఆ పైన మనకి టైటిల్ అప్లికేషన్ అని వచ్చింది. సార్ అప్లికేషన్ యొక్క విడ్త్ హైట్ పెంచుకోవడానికి కంట్రోల్ ఏంటి అంటే జెడ్ డాట్ జామెట్రీ ఫస్ట్ది 400 అంటే విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ 400 హైట్. F5 అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి అప్లికేషన్ యొక్క విడ్త్ హైట్ పెరిగింది. జామెట్రీలో ఫస్ట్ వాల్యూ వచ్చి విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎక్స్ అండి, ఇంటూ కాదు, స్మాల్ ఎక్స్. 400 అనేది మనకి హైట్ని రిప్రజెంట్. సార్ మీరు చెప్పింది కరెక్టేనా? కాదండి, ఒకసారి మీరు రన్ చేసి చూడండి. విడ్త్ 400 పెట్టాను, విడ్త్ పెరగకపోతే నేను చెప్పింది కరెక్ట్ కాదని. ఇప్పుడు చూడండి అప్లికేషన్ విడ్త్ చాలా పెరిగిపోయింది. అంటే ఫస్ట్ వాల్యూ విడ్త్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ వాల్యూ హైట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నాకు ఒక లేబుల్ కావాలి. ఎల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏ కంట్రోల్కి? లేబుల్. అసలు లేబుల్స్ అంటే ఏంటి? మీరు అప్లికేషన్ కనుక చూసినట్లయితే, మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ చూసినట్లయితే ఎంటర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, ఫోన్ నెంబర్ అనే కొంత డేటా అనేది ఉంటుంది. వాటిల్ని లేబుల్స్ అనేసి కాల్ చేస్తాం. ఎల్ ఈక్వల్స్ టు లేబుల్. ఎల్ అనేది ఆబ్జెక్ట్. ఎవరికి? లేబుల్ అనే కంట్రోల్. ఈ కంట్రోల్ ఆ విండోలో రావాలి. విండోకి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశాను ఇక్కడ? జెడ్. జెడ్ అంటే టీకే క్లాస్ అండి. టీకే క్లాస్ అంటే ఆబ్జెక్ట్, టీకే క్లాస్ అంటే విండో. విండోకి జెడ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దాని మీద టెక్స్ట్ వచ్చి ఏమని ఉండాలి? నాకు సబ్మిట్ అని ఉండాలి. ఇది ఇంతవరకు రన్ చేస్తే ఆ ఫామ్ మీద ఆ లేబుల్ రాదండి. ఎందుకు రాదు అంటే ఫామ్లో ఏ లొకేషన్లో అది రావాలో ఇండికేట్ చేయాలి. లొకేషన్ని ఇండికేట్ చేయడానికి గ్రిడ్ అనే ఒక ఫంక్షన్, ప్లేస్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తాము. గ్రిడ్ వచ్చి రోస్ కాలమ్స్ వైజ్ డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ప్లేస్ వచ్చి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ బేస్ చేసుకుని డిస్ప్లే చేస్తుంది. ఎల్ డాట్ ప్లేస్. ఎక్స్ యాక్సెస్ 22, హారిజంటల్గా 22 స్పేసెస్ ఇవ్వాలి, వర్టికల్గా 55 స్పేసెస్. దాన్ని రన్ చేశాను. ఇప్పుడు చూడండి ఫామ్లో సబ్మిట్ అని వచ్చింది. సబ్మిట్ అనే డేటా చాలా చిన్నగా ఉందండి, కొంచెం ఏదైనా మంచి డేటాని ఇస్తున్నా. ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు రన్ చేశాను. అది చూడండి ఫామ్లో 22 ఎక్స్ యాక్సెస్, 55 వై యాక్సెస్. సార్ అది నిజంగా ఆ ఫామ్లో ఏ లొకేషన్లో రావాలి అని ఇండికేట్ చేస్తుందా అంటే, మీరు ఒకసారి ఎక్స్ యాక్సెస్
222 అని ఇచ్చాను. రన్ చేశాను. చూడండి హారిజంటల్గా ఎక్కువ స్పేసెస్ మూవ్ అయినాయి. ఇందాక స్టార్టింగ్ స్టేజ్లో వచ్చింది, ఇప్పుడు బాగా ఎండింగ్కి జరిగింది. ఒకటి ఎక్స్ అనేది హారిజంటల్గా స్పేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, వై అనేది వర్టికల్గా స్పేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫాంట్ సైజు చాలా లో లెవెల్లో వస్తుంది. అలా కాదు, నాకు ఫాంట్ సైజు కొంచెం బిగ్గా రావాలి, ఫాంట్ సైజు కొంచెం సైజు పెంచుకోవాలి. ఫాంట్ అనే ఒక కంట్రోల్ని లేబుల్లో యూస్ చేస్తాం. ఫాంట్ ఈక్వల్స్ టు ఏరియల్ బోల్డ్ అని ఇచ్చాను. ఓకే, కామా సైజ్ వచ్చి 20 అని ఇచ్చాను. సో రన్ చేశాను. ఇక్కడ చూడండి ఫాంట్ సైజు ఇంక్రీజ్ అయింది. సార్ ఏరియల్ బోల్డే ఇచ్చుకోవచ్చా? లేదండి, ఇక్కడ మీరు ఫాంట్ స్టైల్స్ ఏవైనా ఇండికేట్ చేయవచ్చు. ఎలా తెలిసింది సార్ ఫాంట్ స్టైల్స్ అంటే? నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫార్మాట్లో ఫాంట్ అన్నారనుకోండి, ఇక్కడ కన్సోల్ అని, టైమ్స్ న్యూ రోమన్ అని, గౌతిక్ అని, ఇతోహాహా అని ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్లో మీకు ఏ స్టైల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ స్టైల్నే బోల్డ్, ఇటాలిక్, టైమ్స్ నార్మల్ ఇలా ఏదైనా రాయొచ్చు. బోల్డ్ అంటే కొంచెం థిక్గా ఉంటుంది, ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది. ఇది సైజుని రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా ఫాంట్ యొక్క సైజెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ అనేది ఒకటి ఎంటర్ చేయాలి. నేమ్ని ఎంట్రీ బాక్స్ అనేసి కాల్ చేస్తారు. ఈ అనేది ఆబ్జెక్ట్ దేనికండి? ఎంట్రీ అనే బాక్స్కి. ఈ ఎంట్రీ బాక్సు టీకే అనే క్లాస్కి అప్లై అవ్వాలి, జడ్. సో ఇక్కడ ఆ బాక్స్ యొక్క విడ్త్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాను? 25 అని ఇచ్చాను. ఇది ఏ లొకేషన్లో రావాలి? ఈ డాట్ ప్లేస్, ఎక్స్ యాక్సెస్ 222, వై వచ్చి సేమ్ ఇచ్చాను, అంటే ఆ లేబుల్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే అది రావాలి. సో ఇక్కడ చూడండి ఈక్వలెంట్గా వచ్చింది. ఈ ఎంట్రీ బాక్స్లో మనము ఎంత డేటా అయినా సరే టైప్ చేయొచ్చు. అదేంటి సార్ మీరు 25 ఇచ్చారంటే 25 అనేది ఆ బాక్స్ యొక్క విడ్త్, అంతేగాని అందులో 25 క్యారెక్టర్సే తీసుకోమని కాదండి. ఇక్కడ ఆ బాక్స్ని ఎంట్రీ అనేసి కాల్ చేస్తారు. జెడ్ అంటే టీకే క్లాస్కి అప్లై అవ్వాలి. విడ్త్ వచ్చేసరికి ఆ బాక్స్ యొక్క విడ్త్ అది ఏ ప్లేస్లో రావాలి అనేసి పెట్టాను. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక బటన్ కావాలి. ఆ బటన్ని క్రియేట్ చేయడం కోసం బటన్ అనే కంట్రోల్ వాడతాం. బి ఈక్వల్స్ టు బటన్, బటన్ బటన్ టీకే క్లాస్కి అప్లై అవ్వాలి. జెడ్ టెక్స్ట్ వచ్చి దాని మీద ఏమని ఉండాలి? సబ్మిట్ అనేసి ఉండాలి. బి డాట్ ప్లేస్, ఎక్స్ యాక్సెస్ 100, వై యాక్సెస్ 155 అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు చూడండి వెంటనే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఒక బటన్ వచ్చింది. బట్ ఈ బటన్కి నేను యాక్షన్ ఏమీ జనరేట్ చెయ్యలేదు. నెక్స్ట్ ప్రోగ్రాంలో చేస్తాను. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ కిరణ్ అని టైప్ చేశానండి. కిరణ్ అని టైప్ చేసి ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక లేబుల్ వచ్చి ఆ లేబుల్ మీద వెల్కమ్ టు కిరణ్ అని రావాలి. సో ఇక్కడ ఇంకొక అనదర్ లేబుల్ కావాలి నాకు. L1 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దేనికండి? లేబుల్. జడ్ టెక్స్ట్ వచ్చి ఎంటీగా వదిలివేశాను. అంటే నాకు ఆ లేబుల్ స్టార్టింగే అపీరియర్ అవ్వకూడదు. L1 డాట్ ప్లేస్, ఎక్స్ యాక్సెస్ 100, వై యాక్సెస్ 222 అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేశాను. అది మీకు డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే దాని మీద టెక్స్ట్ అనేది లేదు. ఇక్కడ ఈ లేబుల్ ఒకసారి డేటా టైప్ చేసి చూడండి, ఇప్పుడు అపీరియర్ అవుతుంది. మనకి టెక్స్ట్ ఉంటేనే ఏ లేబుల్ అయినా సరే అపీరియర్ అవుతుంది. ఇక్కడ చూడండి బటన్ కింద FT అని. సో నాకు స్టార్టింగే ఆ లేబుల్ కనపడకూడదండి. ఎప్పుడు కనపడాలి? బటన్ని ప్రెస్ చేసినప్పుడు. బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరగాలి. అలా యాక్షన్ జరగడానికి ఇక్కడ కమాండ్ అనేసి కాల్ చేస్తారు.
బటన్ని ఎప్పుడైతే ప్రెస్ చేశామో అప్పుడు డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఇది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. సార్ డిస్ప్లేనే పెట్టాలా? లేదండి, గెట్ అని పెట్టచ్చు, పుట్ అని పెట్టచ్చు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు ఆ ఫంక్షన్ని డెవలప్ చేస్తున్నా. డెఫ్ ఫంక్షన్ నేమ్ డిస్ప్లే అని ఇచ్చాను. ఇక్కడ కే అనే ఒక వేరియబుల్ తీసుకున్నానండి. కేలోకి వెల్కమ్ టు అని ఇచ్చాను. ప్లస్ నేను డేటా ఎందులో టైప్ చేస్తాను? ఎంట్రీ బాక్స్. దాని నుంచి గెట్ చేసుకోవాలి. ఎంట్రీ బాక్స్కి ఆబ్జెక్ట్ ఏంటి? ఈ గెట్ ఆఫ్ అంటే కేలోకి వెల్కమ్ టు, ప్లస్ అంటే కన్కాటినేషన్. దేంట్లో ఉన్న డేటాని కన్కాట్ చేయాలి? ఈ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఎంట్రీ. ఎంట్రీ బాక్స్లో ఉన్న డేటాని ఇక్కడ రాసిన మ్యాటర్ని రెండిటిని కన్కాటినేషన్ చేసి కే అనే వేరియబుల్లోకి పంపిస్తుంది. ఇది లేబుల్ 1లోకి వెళ్ళాలి. లేబుల్ 1కి ఆబ్జెక్ట్ ఏంటి? L1 డాట్. దానిలోకి చేంజెస్ చేయడాన్ని కాన్ఫిగర్ అంటారు. కాన్ఫిగర్ బ్రాకెట్ అందులో ఉన్న టెక్స్ట్లోకి కేలో ఉన్న డేటాని పంపించాలి. సో ఆ లేబుల్లో డేటాని చేంజ్ చేయడాన్ని కాన్ఫిగర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ కిరణ్ అని ఇచ్చాను. సబ్మిట్ అన్న వెంటనే వెల్కమ్ టు కిరణ్ అనేసి కాల్ చేస్తారు. సో ఒకవేళ ఇక్కడ ఇది డేటాని రిమూవ్ చేసి లత, సబ్మిట్ లత, మళ్ళీ ఇక్కడ నేమ్ ఇవ్వాలంటే ఈ లతని తీసేసి మళ్ళీ ఇంకొకటి ఇవ్వాలి. అలా కాకుండా ఇక్కడ క్లియర్ అనే ఒక బటన్ని పెట్టుకోవాలి. నా నెక్స్ట్ ప్రోగ్రామ్ క్లియర్ అనే బటన్ని కాల్ చేయాలి. ఈసారి ఆబ్జెక్ట్ వచ్చి B1 అని ఇచ్చాను. ఎవరికండి? బటన్. సో జడ్ టెక్స్ట్ వచ్చి దాని మీద క్లియర్ అని ఉండాలి. కమాండ్ ఈక్వల్స్ టు పుట్ అనే ఇచ్చాను. ఇప్పుడు B1 డాట్ ప్లేస్ అనేది వాడతాం. B1 డాట్ ప్లేస్ x యాక్సెస్ 200, y యాక్సెస్ 155. ఆ బటన్కి ఈక్వలెంట్గా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ క్లియర్ అనే బటన్ని ప్రెస్ చేసినప్పుడు పుట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. డెఫ్ పుట్ అని ఇచ్చాను. ఇక్కడ ఏదేది క్లియర్ అవ్వాలి? లేబుల్ 1 L1 డాట్ కాన్ఫిగర్. టెక్స్ట్ వచ్చి ఎంటీ అయిపోవాలండి. అలాగే ఎంట్రీ బాక్స్లో ఉన్న డేటా క్లియర్ అవ్వాలి. ఎంట్రీ బాక్స్కి ఆబ్జెక్ట్ ఏంటి? ఈ డిలీట్. ఎక్కడి నుంచి? 0 ఇండెక్స్ నుంచి. ఎంత ఇండెక్స్ ఉంటుందండి? నాకు తెలీదు. ఎందుకంటే కిరణ్ అని ఇచ్చాను. 5 లెటర్స్ కనుక 4 ఇండెక్సెస్ వస్తాయి. ఒకవేళ 10 లెటర్స్ ఉన్నది ఇచ్చాను, 9th వరకు వస్తుంది. 20 లెటర్స్ ఉన్నది ఇచ్చాను. సో అందువల్ల ఎండ్ అనేసి యూస్ చేస్తాం. 0 ఇండెక్స్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎంట్రీ బాక్స్లో ఉన్న డేటా అనేది క్లియర్ అవ్వాలి. ఇక్కడ రాజు అని టైప్ చేశాను. సబ్మిట్. వెల్కమ్ టు రాజు. క్లియర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు NAGIREDDY నాగిరెడ్డి సత్యం అని ఇచ్చాను. సబ్మిట్ అన్న వెంటనే వెల్కమ్ టు నాగిరెడ్డి సత్యం. క్లియర్ అన్న క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము అప్లికేషన్ని డిజైను చేస్తామండి. సో ఈ విధంగా మనము సబ్మిట్ అనేదాన్ని డిజైను చేశాము. సో అంటే కంట్రోల్స్ ఇవే ఇవ్వాలా అంటే లేదండి, ఏదైనా కంట్రోల్స్ని మనం ప్రొవైడ్ చేయవచ్చు. సో మనకి నచ్చిన కంట్రోల్స్ని మనము ప్రొవైడ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే నాకు ఒక కాంబో బాక్స్ని డిఫైన్ చేయాలి. కాంబోనే డ్రాప్ డౌన్ బాక్స్ అని కూడా కాల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ యువర్ సిటీ అనేసి కాల్ చేశాను. సెలెక్ట్ యువర్ సిటీ. ఇక్కడ ఇవన్నీ క్లియర్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక కాంబో బాక్స్ కావాలి. సి అనేది ఆబ్జెక్ట్. దేనికండి? కాంబో బాక్స్. ఈ కాంబో బాక్స్ అనే కంట్రోల్ వర్క్ అవ్వాలి అంటే ఫ్రమ్ మనము టీకే ఇంటర్ డాట్ టీటీకే
అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇంపోర్ట్ స్టార్ టీకే ఇంటర్ అనే మాడ్యూల్లోంచి టీటీకే అనే ఒక సబ్ మాడ్యూల్ తెచ్చుకున్నాను. కాంబో బాక్స్ ఆఫ్, ఈ కాంబో బాక్స్ దేనికి రావాలి? టీకే క్లాస్కి. జెడ్ అనేది ఆబ్జెక్ట్, సిలోకి డేటాని పంపించడాన్ని వాల్యూస్ అంటారు. సో ఒక లిస్ట్ తీసుకున్నానండి నేను. లిస్ట్లో ఫస్ట్ సెలెక్ట్ సిటీ అనేసి ఇచ్చాను, కామా గుంటూరు, కామా విజయవాడ, కామా నెల్లూరు, కామా ప్రకాశం. ఈ విధంగా డిఫైన్ చేశాను. ఓకే, కాంబో బాక్స్లో డిఫాల్ట్గా ఏం కనపడాలి? కరెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇది ఎక్కడ రావాలి? సి డాట్ ప్లేస్ ఎక్స్ యాక్సెస్ 222, వై యాక్సెస్ 55. సో ఒకసారి అవుట్పుట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము సెలెక్ట్ సిటీ అని ఉంది. ఇక్కడ కాంబో బాక్స్లో సెలెక్ట్ సిటీ క్లిక్ చేశాను. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం. మనకి నచ్చిన సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంబో బాక్స్లో ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న సిటీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే తిరుపతి ఇట్లా టైపు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇంతవరకు లాస్ట్ ప్రోగ్రామే అండి. సి అనేది ఆబ్జెక్ట్, దేనికండి? కాంబో బాక్స్. కాంబో బాక్స్ ఏ క్లాస్లోకి రావాలి? టీకే క్లాస్. దానికి ఆబ్జెక్ట్ ఏంటి? జెడ్. సిలోకి వాల్యూస్ పంపిస్తున్న ఒక లిస్ట్ ఇచ్చాను. సెలెక్ట్ సిటీ 0 ఇండెక్స్ 1 2 3 అట్లా ఇచ్చాను. డిఫాల్ట్గా కరెంట్ ఆఫ్ 0 అని ఇచ్చాను. నాకు గుంటూరు కనపడాలి, 1 అని ఇచ్చి F5 అన్న. సో అది డిస్ప్లే ఉంది చూడండి. సెలెక్ట్ సిటీ అనేసి డిస్ప్లే అయ్యింది. సో విజయవాడ, ప్రకాశం మనకి ఏది కావాలంటే అది. డిఫాల్ట్గా నేను 1 అని ఇచ్చాను కనుక గుంటూరు అని వచ్చింది. నాకు 0 ఇండెక్స్లోది కావాలి, అది ఏ ప్లేస్లో రావాలి. అదేవిధంగా ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక బటన్ని క్లిక్ చేస్తే ఆ కాంబో బాక్స్లో సెలెక్ట్ చేసుకున్న డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. L1 అని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, దేనికి? లేబుల్ జెడ్. టెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంటీగా వదిలేశాను. L1 డాట్ ప్లేస్ ఎక్స్ యాక్సెస్ ఎంత ఇచ్చాను? 100, వై యాక్సెస్ 222 అని ఇచ్చాను. ఈ లేబుల్ మనకి అపీరియర్ అవ్వదు. ఎప్పుడు అపీరియర్ అవుతుంది? అందులోకి టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు. ఇక్కడ బి అనేది ఆబ్జెక్ట్, దేనికండి? బటన్ జెడ్. టెక్స్ట్ వచ్చేసరికి దాని మీద ఎస్ అని ఇచ్చాను. ఎస్. దాన్ని క్లిక్ చేసినప్పుడు కమాండ్ ఈక్వల్స్ టు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే పుట్ అనే ఫంక్షను ఎగ్జిక్యూట్ అవుతుంది. బి డాట్ ప్లేస్ ఎక్స్ యాక్సెస్ 100, వై యాక్సెస్ 155 అని ఇచ్చాను. ఇక్కడ పుట్ అనే ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ కే అనే ఒక థర్డ్ వేరియబుల్ తీసుకున్నా. ఇక్కడ ఆ కేలోకి యువర్ సిటీ ఈస్ అని చెప్పి ప్లస్ కాంబోలో ఉన్నదాన్ని గెట్ చేసుకోవాలి. సి డాట్ గెట్. ఈ రెండు కన్కాట్ అయ్యి కేలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది L1 అనే లేబుల్లోకి వెళ్ళాలి. L1 డాట్ కాన్ఫిగర్. అందులో ఉన్న టెక్స్ట్లోకి కేలో ఉన్న మ్యాటరు వెళ్ళాలి. సిలో ఉన్న, సి అంటే కాంబో బాక్స్, కాంబో బాక్స్లో ఉన్న డేటాని గెట్ చేసుకుని ఈ డేటాకి కన్కాటినేషన్ చేసి కేలోకి పంపిస్తుంది. L1 డాట్ కాన్ఫిగర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు కే అన్న ఎప్పుడు అది క్లిక్ చేసినప్పుడు. అలాగే రీసెట్ అనే ఒక బటన్ తీసుకుంటున్నా. B1 ఈక్వల్స్ టు బటన్ ఏ క్లాస్కి రావాలి? జెడ్. టెక్స్ట్ ఈక్వల్స్ టు క్లియర్ అని ఇచ్చాను, లేదు రీసెట్ అని ఇచ్చానండి. నేమ్ అనేది మన ఇష్టం. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలి? కమాండ్ ఈక్వల్స్ టు గెట్ అనే
ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి. b1 డాట్ ప్లేస్ x యాక్సెస్ 322, y యాక్సెస్ 155. ఇప్పుడు ఆ ఫంక్షన్ని డెవలప్ చేస్తున్నాను. డెఫ్ ఫంక్షన్ నేమ్ పుట్. సో l1 డాట్ కాన్ఫిగర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఎంటీ. అదేవిధంగా కాంబో బాక్స్లోకి మళ్ళీ సెలెక్ట్ సిటీ అని వచ్చేయాలి. సి డాట్ కరెంట్ ఆఫ్ 0 ఇండెక్స్లోకి వచ్చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ కామన్ కంట్రోల్స్ అండి, లేబుల్స్ అవి. తర్వాత కాంబో బాక్స్ తీసుకుని వాటిల్ని డెవలప్ చేశాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే గెట్ అనే మెథడ్ చూసుకోలేదండి నేను. ఇక్కడ గెట్ అనేది ఇచ్చాను, ఇక్కడ 2 పుట్లే వాడాను, చూసుకోలేదండి నేను. సో ఫస్ట్ నుంచి ఒకసారి వెరిఫై చేసుకోవాలండి. ప్రోగ్రామ్ చేయగానే 2 మాడ్యూల్స్ వాడాను, ఇక్కడ లేబుల్స్ డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఆ కాంబో బాక్స్ని డిఫైన్ చేశాను, మెథడ్స్ని డిఫైన్ చేశాను, బటన్స్ని డిఫైన్ చేసి కాల్ చేశాను. ఇప్పుడు రన్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ యువర్ సిటీ అనుంది, గుంటూరు అన్న. ఎస్ అన్న, యువర్ సిటీ ఈస్ గుంటూరు. రీసెట్ అంటే మళ్ళా 0 ఇండెక్స్లోకి వెళ్ళిపోయింది. ప్రకాశం ఎస్. ఒకవేళ టైప్ చేసిన డేటా కూడా తీసుకుంటుందా లేబుల్ చూద్దామండి. తిరుపతి అని ఇచ్చాను. ఎస్ అన్న, యువర్ సిటీ ఈస్ తిరుపతి. మీకు అక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఓన్గా టైప్ చేసుకుంటున్నారా అని సిస్టమ్కి తెలియదండి. మనం ఏ డేటా అయితే కాంబో బాక్స్లో ఉంటుందో ఆ డేటాని గెట్ చేసుకుంటుంది. రీసెట్ అంటే రీసెట్ అవుతుంది. సో ఈ విధంగా మనము కాంబో బాక్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే చెక్ బటన్స్ అనేసి కాల్ చేస్తారు. సో చెక్ బటన్స్ మీరు అంతకు ముందు కూడా చాలా రియల్ టైం అప్లికేషన్స్లో డిస్ప్లే చేసుకుని చూసుంటారండి. అసలు చెక్ బటన్స్ అంటే ఏంటి అంటే, మీరు సెలెక్ట్ కోర్స్ అని ఉంటుంది, సెలెక్ట్ కోర్స్ అని అక్కడ ఒక 5-6 కోర్సెస్ ఉంటాయి. వాటిల్ని మనము ఏమని కాల్ చేస్తాం, చెక్ బటన్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ APPLICATION అప్లికేషన్ అని ఇచ్చాను. ఈ కంట్రోల్స్ అన్నీ కామన్. జావా, ఇలా 3 చెక్ బాక్సెస్ తీసుకున్నా. ఇది చెక్ 1, చెక్ 2, చెక్ 3 అని తీసుకున్నా. దీని మీద ఆర్కిల్, దీని మీద పైథాన్ అని తీసుకున్నా. దీనికి వేర్ రాయలేదండి, జస్ట్ ఇవి ఏ లొకేషన్లో రావాలి అనేది ఇప్పుడు టైప్ చేస్తాను. chk1 డాట్ ప్లేస్, x యాక్సిస్ వచ్చి 322, y యాక్సిస్ వచ్చేసరికి 55. chk2 డాట్ ప్లేస్, x యాక్సిస్ 333, y యాక్సిస్ 55. chk3 డాట్ ప్లేస్, x యాక్సిస్ 444, y యాక్సిస్ 55. ఇక్కడ ఇంకొక లేబుల్ తీసుకుంటున్నానండి నేను. ఎల్ అనేది ఆబ్జెక్ట్, లేబుల్కి విండో అనేది టీకే క్లాస్కి ఆబ్జెక్ట్ అండి. టెక్స్ట్ వచ్చి సెలెక్ట్ యువర్ కోర్స్, ఎల్ డాట్ ప్లేస్, x యాక్సెస్ 22, y యాక్సెస్ 55, F5 ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చిన్న వైవై పడిందండి,
సో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోలేదు, లేబుల్లో డబుల్ వై పడింది ఈ పొజిషన్లో, F5 ఓకే. ఇక్కడ వచ్చినాయి చూడండి, సెలెక్ట్ యువర్ కోర్స్, ఇక్కడ జావా, వరాకిల్, పైథాన్. జావా డిఫాల్ట్గా చెక్ చేసి వచ్చింది, మిగతావి చెక్ చేసి రాలేదు. కావాలంటే తీసేయచ్చు, లేనివి అప్లై చేయవచ్చు. నేను డిఫాల్ట్గా జావా అనేది చెక్ పెట్టి రావాలి అని రాశాను కోడింగ్, అందుకనే అలా వచ్చింది. సో ఒకసారి చూడండి, ఫ్రమ్ టీకే ఇంటర్ ఇంపోర్ట్ స్టార్ ఫ్రమ్ టీకే ఇంటర్ డాట్ టీటీకే, ఇట్స్ ఏ సబ్ మాడ్యూల్. విండో అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి? టీకే క్లాస్కి. ఇది టైటిల్ అండి, ఇది జామెట్రీ. జామెట్రీ అంటే ఫామ్ యొక్క విడ్త్, హైట్. ఇక్కడ ఎల్ అనేది ఆబ్జెక్ట్ లేబుల్కి. విండో అంటే టీకే క్లాస్కి రావాలి. టెక్స్ట్ వచ్చి సెలెక్ట్ యువర్ కోర్స్. ఎల్ డాట్ ప్లేస్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. చెక్ అండర్ స్కోర్ స్టేట్ అనే వేరియబుల్లో బూలియన్ వేర్. బూలియన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ చెక్ అండర్ స్కోర్ స్టేట్ అనే వేరియబుల్లోకి మనము పంపించే డేటా ట్రూ అన్న అయి ఉండాలి, ఫాల్స్ అన్న అయి ఉండాలి. దాన్ని బూలియన్ అంటారు. బూలియన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి కాల్ చేస్తారు. వేర్ అంటే వేరియబుల్స్. ఇక్కడ చెక్ అండర్ స్కోర్ స్టేట్ అనే వేరియబుల్లోకి డేటాని సెట్ చేస్తున్నా. సెట్ ఏమని సెట్ చేశాను? డిఫాల్ట్గా ట్రూ. చెక్ 1 అనేది ఆబ్జెక్ట్ దేనికండి? చెక్ బటన్కి. విండో టెక్స్ట్ వచ్చి జావా. వేర్ వచ్చి చెక్ అండర్ స్కోర్ స్టేట్ అన్న, అందులో డిఫాల్ట్గా ఏముంది? ట్రూ అని ఉంది. అందుకే మనకి అప్లికేషన్ రన్ అయినప్పుడు అది చెక్ పెట్టి వచ్చింది. తర్వాత CHK2 అనేది ఇంకో బటన్కి, CHK3 అనేది అవి ఏ ప్లేసెస్లో రావాలి అనేసి డిఫైన్ చేశాను. సో ఈ విధంగా మనము చెక్ బాక్సెస్ని డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ కంట్రోల్ రేడియో బటన్. రేడియో బటన్ అంటే ఏంటి? ఎక్కువగా జెండర్కి వాడతారండి ఇవి. రేడియో బటన్స్ జెండర్ ఇలాంటిది వాడతారు. చెక్ బాక్సెస్కి రేడియో బటన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, చెక్ బాక్సెస్ అనేవి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఓన్లీ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఇక్కడ సెలెక్ట్ యువర్ జెండర్ అనేసి ఇచ్చాను. సెలెక్ట్ యువర్ జెండర్. ఇక్కడ కూడా రేడియో బటన్లో ఆర్కిల్ తీసేసి ఫిమేల్. ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు 2 అని తీసుకున్నా. ఆబ్జెక్ట్ చెక్ 1 పెడతారా, R1 పెడతారా అనేది మీ ఇష్టం. ఇప్పుడు రన్ చేశాను. ఇక్కడ చూడండి 2 బటన్స్ వచ్చినాయి, మేలు, ఫిమేలు. ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. వీటిల్నే రేడియో బటన్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. టీకే ఇంటర్ ఇంపోర్ట్ ఇవన్నీ కామన్ మాడ్యూల్స్ అండి. ఈ 2 ఇవన్నీ కూడా కామన్. చెక్ 1 అనేది ఆబ్జెక్ట్ దేనికండి? రేడియో బటన్. విండో టెక్స్ట్ వచ్చి మేల్. వాల్యూ మొదటి బటన్కి వాల్యూ అనేది 1 ఇవ్వాలి, రెండో బటన్కి 2, 3, 4 అలా కాదండి. ఈ సీక్వెన్స్లో ఇవ్వకుండా 2 సేమ్ ఇచ్చాం. రన్ టైంలో 2 సెలెక్ట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనము రేడియో బటన్స్ని డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మెసేజ్ బాక్సెస్ అనేసి కాల్ చేస్తాం. మెసేజ్ బాక్సెస్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ ఫామ్ ఉంది, ఇక్కడ ఏదో టైప్ చేసి క్లోజ్ చేయాలనుకున్నా, వెంటనే ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. డూ యూ సేవ్ దిస్ చేంజెస్ అనేసి ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. అక్కడ ఎస్, డోంట్ సేవ్, క్యాన్సిల్ ఇలా ఉన్నాయి. వాటిల్ని మెసేజ్ బాక్సెస్ అనేసి కాల్ చేస్తారు. ఈ మెసేజ్ బాక్సెస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రమ్ టీకే ఎంటర్ ఇంపోర్ట్ మెసేజ్ బాక్స్. టీకే ఎంటర్ అనే మెసేజ్ బాక్స్ నుంచి టీకే ఎంటర్ అనే మాడ్యూల్ నుంచి మెసేజ్ బాక్స్ అనే క్లాస్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నా. RES అనేది ఆబ్జెక్ట్,
మెసేజ్ బాక్స్ అనే క్లాస్లోంచి ఆస్క్ క్వశ్చన్ అనే ఒక డైలాగ్ బాక్స్ని తెచ్చుకున్నా. ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ యొక్క నేము యాప్ అని పెట్టాను. తర్వాత అందులో కంటెంట్ డూ యూ వాంట్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను. ఇదే ఇవ్వాలా సార్? ఏదైనా ఇవ్వచ్చు. ఆస్క్ క్వశ్చన్ అన్న, ఆస్క్ ఎస్ నో, ఇక్కడ టైటిల్ మీ ఇష్టం రాసుకోండి, కంటెంట్ మీ ఇష్టం. ఆస్క్ ఎస్ నో క్యాన్సిల్, ఆస్క్ ఓకే క్యాన్సిల్, రీట్రై క్యాన్సిల్. ఒకసారి అవుట్పుట్ చూడండి. రన్ చేయంగానే ఇక్కడ ఎస్ నో వచ్చింది. ఫస్ట్ టైటిల్ వచ్చి యాప్ అని వచ్చింది. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ప్రోగ్రామ్ అంది. ఓకే, నెక్స్ట్ ఎస్ నో. మూడోది ఎస్ నో క్యాన్సిల్. మోడల్స్ అండి అవన్నీ. ఓకే క్యాన్సిల్, రీట్రై క్యాన్సిల్, ఇలా వచ్చినాయి. వాటిల్ని స్టైల్స్ ఆఫ్ మెసేజ్ బాక్సెస్ అంటారు. ఎస్ నో క్యాన్సిల్, ఓకే క్యాన్సిల్, రీట్రై క్యాన్సిల్. ఈ విధంగా మనము మెసేజ్ బాక్సెస్ని డిజైను చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ కంట్రోల్ వచ్చేసరికి లిస్ట్ బాక్స్ అనేసి కాల్ చేస్తారు. లిస్ట్ బాక్స్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి అవుట్పుట్ అనేది చూడండి. లిస్ట్ బాక్స్లో నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాము. దాన్నే లిస్ట్ బాక్స్ అంటారు. ఫ్రమ్ టీకే ఇంటర్ ఇంపోర్ట్ స్టార్. టాప్ అనేది ఆబ్జెక్ట్. ఏ క్లాస్ కండి? టీకే క్లాస్కి. ఎల్బి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దేనికి? లిస్ట్ బాక్స్. టాప్ అంటే టీకే క్లాస్. ఎల్బి డాట్ ఇన్సర్ట్. ఫస్ట్ పొజిషన్లో పైథాన్ అని ఇచ్చాను. సో అలాగే జావా, ఇలా ఎన్ని కావాలన్నీ ఇన్సర్ట్ చేశాను. ఇది ఫామ్కి అటాచ్ చేయాలంటే ఎల్బి డాట్ ప్యాక్, టాప్ డాట్ మెయిన్ లూప్ అన్నాం. రన్ చేయగానే ఆ ఫామ్కి ఆ లిస్ట్ బాక్స్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఏమి ఇన్సర్ట్ చేసామండి? లిస్ట్ బాక్స్ని ఫామ్లో ఇన్సర్ట్ చేసాం. వీటిల్ని ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది స్కేల్స్ అండి. స్కేల్స్ని ఎక్కువగా దేనికి వాడతారంటే ఏదైనా డేటాని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, లేకపోతే వాల్యూమ్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాడతాం. ఇక్కడ 2 స్కేల్స్ వచ్చినాయి. ఫస్ట్ స్కేల్ మనకి ఓరియంటేషన్ ఎలా వచ్చింది? వర్టికల్గా వచ్చింది. సెకండ్ వచ్చి హారిజంటల్గా వచ్చింది. సెకండ్ స్కేల్లో 200 ఇచ్చాను, ఫస్ట్ స్కేల్లో 42. సార్ అదే వాల్యూస్ ఇవ్వాలా? లేదండి, ఆ వాల్యూ అనేది మన ఇష్టం. ఫ్రమ్ టీకే ఇంటర్ ఇంపోర్ట్ స్టార్. మాస్టర్ అనేది ఆబ్జెక్ట్. ఏ క్లాస్ కండి? టీకే క్లాస్కి. డబ్ల్యూ అనేది ఆబ్జెక్ట్ అండి, స్కేల్. మాస్టర్ అంటే టీకే క్లాస్. ఫ్రమ్ అండర్ స్కోర్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి రావాలి? 0 to ఎక్కడ వరకు. ఇక్కడ మనము ఏ ఓరియంటో ఇండికేట్ చేయనట్లయితే డిఫాల్ట్గా వర్టికల్ అనేసి తీసుకుంటుంది. ఇది ఫామ్కి అటాచ్ చేశాను, డబ్ల్యూ డాట్ ప్యాక్. ఇంకో స్కేల్ తీసుకున్నా, ఫ్రమ్ అండర్ స్కోర్ 0 నుంచి to 200. పై కంట్రోల్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఓరియంట్. ఓరియంట్ అనేది మనము ఇండికేట్ చేయనట్లయితే డిఫాల్ట్గా ఎలా తీసుకుంటుంది? వర్టికల్గా తీసుకుంటుంది. నాకు హారిజంటల్గా కావాలి. ఓరియంట్ ఈక్వల్స్ టు హారిజంటల్ ప్యాక్ అనేసి కాల్ చేశాను. సో ఇప్పుడు ఒకటి వచ్చి వర్టికల్గా డిస్ప్లే అవుతుంది, ఇంకోటి వచ్చి హారిజంటల్గా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనము టీకే ఇంటర్ని యూస్ చేసి అప్లికేషన్స్ని డిజైన్ చేయవచ్చు. నెక్స్ట్ స్పిన్ బాక్స్ అని ఒక కంట్రోల్ ఉందండి. స్పిన్ బాక్స్ అనేసి కాల్ చేస్తారు. స్పిన్ బాక్స్ అనేది దేనికి వాడతామో ఒకసారి మీరు చూడండి. స్పిన్ డాట్ ప్లేస్. ఎక్స్ యాక్సెస్ 44, వై యాక్సెస్ 66. ఇక్కడ విడ్త్ వచ్చి 25. ముందు అవుట్పుట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 బటన్స్ వచ్చినాయి, పాపప్స్. పై దాన్ని క్లిక్ చేస్తే వాల్యూస్ అప్ వెళ్తున్నాయి, కింద బటన్ని ప్రెస్ చేస్తే డౌన్ వెళ్తున్నాయి. డౌన్ వచ్చి 0 ఇచ్చాను, అప్ వచ్చి 100 ఇచ్చాను. దీన్నే స్పిన్ బాక్స్ అంటారు. ఇది టైటిల్ అండి, ఇది జామెట్రీ, ఇవి తెలిసిందే మీకు మాడ్యూల్స్. స్పిన్ అనేది
ఆబ్జెక్ట్ దేనికండి స్పిన్ బాక్స్. విండో అంటే టీకే క్లాస్కి రావాలి. ఫ్రమ్ అండర్ స్కోర్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి 0 2 ఎక్కడి వరకు ఆ బాక్స్ యొక్క విడ్త్ అది ఏ ప్లేస్లో రావాలి. ఈ విధంగా మనము టీకే ఎంటర్ ఉపయోగించి అప్లికేషన్స్ని డిజైన్ చేయవచ్చు. టుడే క్లాస్లో మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ జియుఐలో టీకే ఎంటర్ని డిస్కస్ చేసుకున్నాం. నా పేరు సత్యం అండి. నేను జావా, .NET, పైథాన్ ఇలా మోర్ దాన్ 10 లాంగ్వేజెస్ని టీచ్ చేస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.